హాయ్ ఫ్రెండ్స్, కళా విలాగ్స్లో ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మక్కన వెర్మిసెల్లి పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాము. వరకు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులో పావు కప్పు మక్కన డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన ఉంచాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని సన్న సేమియాను కూడా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో మరో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని 4 గంటల పాటు నానబెట్టుకుని సగ్గుబియ్యమును నీరు తీసేసి సగ్గుబియ్యమును వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఒక కప్పు నీరు 2 కప్పుల పాలను పోసుకొని పాలు వేడయ్యాక ఇందులో వేయించుకున్న సగ్గుబియ్యమును ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న మకరాను కూడా ఇందులో వేసుకొని ప్యాన్పై మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో సగ్గుబియ్యం ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ సన్న సేమియాను తీసుకున్నాను. మీరు కావాలంటే పెద్ద సేమియాను కూడా తీసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుతూ సగ్గుబియ్యంను ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు సగ్గుబియ్యం పూర్తిగా ఉడికాక ఇందులో మరో కప్పు పాలు పోసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న సేమియాను ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మరో 5 నిమిషాలు ఈ సేమియాను బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. సేమియా ఉడికాక ఇందులో మరో కప్పు పాలు పోసుకొని ఇక్కడ షుగర్ని కూడా వాడచ్చు. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్, 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని కలుపుకున్నాను. షుగర్ చెక్ చేసుకోవాలి, అవసరమైతే మరి కొంచెం వేసుకోవాలి. నాకు ఇక్కడ షుగర్ తక్కువ అయింది కాబట్టి మరో 1 టేబుల్ స్పూన్ షుగర్ను వేసుకొని కలుపుకున్నాను. షుగర్ బాగా కరిగాక ఇందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. చివరిగా 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మక్కన వెర్మిసెల్లి పాయసం రెడీ.